Hi, welcome to MTR Masala Abhiruchi powered by Freedom Refined Sunflower Oil. మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు గుమగుమలో ఏం వెరైటీతో రెడీగా ఉన్నారు? గట్టెకి మసాలా కర్రీ అండి. గట్టెకి మసాలా కర్రీ. yes. సో అవి రెడీ చేసుకొని మనమే కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. అంటే జనరల్గా ఏంటంటే గట్టెకి కర్రీ టైప్ లో చేసినప్పుడు పెరుగు బేస్ ఇస్తాం మనం దానికి గ్రేవ్ లాగా. ఇక్కడ మనం మామూలుగా కొబ్బరి గసగసాల పేస్ట్ మనం మసాలా ఇస్తున్నాం. సో రెగ్యులర్ గా మనం చేసుకునే ఇటువైపు అది జనరల్ గా ఏంటంటే నార్త్ సైడ్ చేసుకుంటారు గట్టెకి కర్రీ ఎక్కువగా. సో గట్టిలో ఏంటంటే అటు సైడ్ చేస్తున్నాను ఆ మెథడ్ లో. మిగతా గ్రేవ్ వచ్చేసి రెగ్యులర్ గా మనం చేసుకునే స్టైల్లో చూపిస్తున్నాను. ఓకే ఓకే మరి గట్టెక మసాలా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గట్టెక మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టొమాటో 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొబ్బరి గసగసాల పేస్ట్ 1 కప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, వాము 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. రాజు గారు స్టార్ట్ చేసేద్దామా? ఓకేనండి. సో ముందు గట్టెలు తయారు చేసుకున్నాం. ఓకే. ఈ గట్టెలు మనకి బయట దొరకవా రాజు గారు? లేదండి. ఇవి ఎప్పటికప్పుడు శనగపిండితో చేసుకుంటారు కాబట్టి మనం ఫ్రెష్ గా చేసుకుంటేనే బాగుంటుంది. ఓకే ఓకే. ఇవి ఉడికిస్తాం కదా, వేయించుకోం కాబట్టి. ఉడికిస్తారు అంటే కొంతమంది వేయించుకుంటారు కూడా, డీప్ ఫ్రై కూడా చేసుకుంటారు, అలా కూడా చేసుకోవచ్చు. అవి అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. అవి స్టోర్ చేసుకోవచ్చు. ఓకే. బట్ అయినా మనమే ఇంట్లో చేసుకోవాలి, బయట అయితే దొరకవు ఇవి, అంతేనా? ఓకే. సో బౌల్లో శనగపిండి, కొద్దిగా ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, కొంచెం వామ్ అండి, అలాగే కొద్దిగా నెయ్యి అండి. ఓకే. సో ఇక్కడ కొంచెం వాటర్ కూడా బాయిల్ పెట్టేస్తాను. ఓకే. సో దీంట్లో తగిన నీళ్ళు పోసేసి మనం కొంచెం ముద్దలా చేసేసుకోవాలి. కొంచెం వాటర్ ఇస్తారా? సో ఇది ఓన్లీ శనగపిండితోనే చేస్తారా రాజు గారు? అవునండి. సో దీంతోనే బాగుంటుంది. ఓకే ఓకే. ఓకే. అలా పొడవుగా చేసుకోవాలి రాజు గారు? అంటే మళ్ళీ ముక్కలుగా కట్ చేస్తాం. ఓకే. అంత థిక్గా ఉండాలా ఇవి? అండి. ఓకే. అవి చిన్న చిన్న బఠానీలా చేస్తారు, అవేంటి? సో మన చాయిస్ అండి, ఇవి ఎలా అయినా చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు. సో దానికైతే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా, అంత చిన్న చిన్నవి చేయాలి. చిన్న చేసుకోవడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది. నైఫ్ ఇస్తారా? స్టీమ్ లో చేసుకోవచ్చా రాజు గారు? మనం స్టీమ్ లో కూడా చేసేసుకోవచ్చు. ఏమైనా ఇడ్లీ పాత్రలు అలా పెట్టేసి చేసేసుకోవచ్చు. ఓకే. ఓకే. ఇప్పుడు గ్రేవీ రెడీ చేసుకున్నాం అండి. సో ఆయిల్ ఇస్తారా? సో ఇక్కడ ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. చాలా లైట్గా ఉంటుంది. సో డీప్ ఫ్రై లాంటివి చేసుకున్నప్పుడు చాలా తక్కువగా పీల్చుకుంటాయి. తక్కువ నూనెతో ఎక్కువ వంట చేసేసుకోవచ్చు. సో ఆయిల్, ముందుగా మసాలా దినుసులు, గ్రేవీ ఏం వేసి తీసుకుంటున్నారు? కొబ్బరి గసగసాలు, అలాగే కొంచెం కాజు పేస్ట్, కాజు, ఓకే, ఉల్లిపాయ ముక్కలు,
ఇది కొంచెం హెవీగానే ఉంటుందేమో కదా డిష్? కొంచెం హెవీగానే ఉంటుంది. ఇక్కడ కూడా మనకు కొంచెం అది శనగపిండి. అవును. సో ఎప్పుడన్నా అప్పుడప్పుడు మనకు కొంచెం కొత్త వెరైటీస్ కావాలనుకున్నప్పుడు ఇది ట్రై చేయొచ్చు. సో ఇవి హెవీగా ఉంటుందనే ఎక్కువ అంటే కొంచెం పెరుగు లాంటి బేస్ తీసుకుంటారు అనుకుంటా కదా? ఉండొచ్చు. సో పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇది కొంచెం వేగుతుండగానే మసాలా పేస్ట్ అండి. ఓకే. కొబ్బరి గసగసాల పేస్ట్, అలాగే టమాటో ముక్కలు, సరిపడా ఉప్పు. ఓకే. సో జస్ట్ మనము టెక్స్చర్ చూసుకొని దించేసుకోవటమేనా రాజుగారు? అంతేనండి. ఓకే. కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు. ఓకే. సో అది కొబ్బరి గసగసాలు పచ్చిదే పేస్ట్ చేసేసారా? కొంచెం వేయించుకున్నాం. వేయించి పేస్ట్. ఎప్పుడైనా మనం కొంచెం వేయించుకుంటేనే బాగుంటుంది. ఓకే. సో ఇది కొంచెం మనకు మగ్గాలండి. ఓకే. సో ఎంతైనా కొంచెం ఆ పచ్చి ఇది ఉంటుంది కదా దానికి. ఎస్. ఓకే. ఓకే అండి, ఇక్కడ మసాలా పేస్ట్ రాజుగారు వేయించుతుంటారు. ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. మన చర్మం అనేది రకరకాలుగా ఉంటుందండి. కొంతమందికి బాగా జిడ్డుగా ఉంటుంది, కొంతమందికి పొడి చర్మం ఉంటుంది, కొంతమందికి నార్మల్ స్కిన్ ఉంటుంది. నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళకి పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండకపోవచ్చు. కానీ జిడ్డు కారే చర్మం ఉన్నవాళ్ళు, పొడి చర్మం ఉన్నవాళ్ళు దాన్ని ఎలా తగ్గించుకోవాలా అని చెప్పి ఎప్పుడు బాధపడుతూ ఉంటారు. ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, బాగా చల్లగా ఉన్న పాలు తీసుకుని ముఖం అంతా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల పాటు ఆరనిచ్చి దాని తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి 2-3 సార్లు చేస్తూ ఉన్నట్లయితే ముఖం జిడ్డు కావడం అనే సమస్య చాలా వరకు తగ్గుతుంది. పైగా చర్మం కూడా అందంగా ఆకర్షణీయంగా తయారవుతుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదా? ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఫ్రీగా మూవ్ అవుతుంది మనకు. సో ఇది ఆఫ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు అందులో యాడ్ చేసేసుకోవాలా? కొంచెం వాటర్, కాజు పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాం కదా. ఓకే. సో అది కూడా కొంచెం వేగిన తర్వాత అప్పుడు యాడ్ చేస్తుంది. కాజు పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా. సో ఆల్రెడీ మనం మసాలా దినుసులు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఇది తక్కువ వేసేసుకుంటే బాగుంది. ఘాట్ ఎక్కువ అయిపోతుంది మనకి. సో కాజు పేస్ట్ ఆప్షనల్గా వేసుకోవచ్చు మనం, ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కొబ్బరి సరిపోతుంది. సో ఇది కాంబినేషన్ దేంట్లోకి రాజు గారు? రైస్తో బాగుంటుంది. రైస్ రోటితో కూడా బాగుంటుంది. ఓకే. సో కొంచెం వాటర్ యాడ్ చేస్తారా? ఇది కొంచెం మనకి బాయిల్ అయ్యేటప్పుడు ఆ గట్టెలు యాడ్ చేసుకుంటాం. ఓకే. సో యూజువల్గా పెరుగు అయితే కొంచెం మనకి లిక్విడ్ ఇది ఎక్కువ ఉంటుంది కదా, సో బాగానే పీల్ చేసుకుంటుంది. ఈ గ్రేవీ కూడా బాగానే పట్టేస్తుంది, అవి పట్టేస్తుంది పీల్ చేసుకుంటే. సో ఎండింగ్లో కొంచెం యాడ్ చేసేసి మూత పెట్టేస్తే ఆ ఉన్న వేడికి అది సరిపోతుంది. ఓకే. మరి ఎక్కువగా మళ్ళీ ఆల్రెడీ మనం ఇక్కడ ఉడికి చేసుకున్నాం కదా, అవును, ఆ మాత్రం సరిపోతుంది. ఓకే. సో దీంట్లో గట్టెలు యాడ్ చేస్తున్నాం. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. గట్టెక్కి మసాలా కర్రీ రెడీ అండి. ఓకే అండి, మరి మసాలా కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గట్టెక మసాలా కర్రీ తయారు చేసే విధానం: ఒక బౌల్లో శనగపిండి, ఉప్పు, వాము, కారం, నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని గట్టెల్లా చేసుకుని ఉడకనివ్వాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి గసగసాల పేస్ట్, టొమాటో ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న గట్టెలు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గట్టెక మసాలా కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా, రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకేనండి. కొంచెం డిఫరెంట్ గానే ఉంది. జనరల్గా మనం అంటే ఎక్కువగా కర్రీతో పాటుగానే
టేస్ట్ చేస్తూ ఉంటాం. సో ఈ మసాలా గ్రేవీలో ఇంకొంచెం డిఫరెంట్ గా ఉంది. కొంచెం స్పైసీగా ఉంది కదా, ఇలా అయితేనే బాగుంటుంది. ఎందుకంటే లేకపోతే మరీ కమ్మగా ఉన్నా మనకి కొంచెం అది బాగా చప్పగా అనిపిస్తుంది, అంత తినలేము, ఎందుకంటే అదంతా పిండే కదా. అవునండి. సో టేస్ట్ గ్రేవీ అయితే చాలా బాగుంది, కొంచెం స్పైసీగా. ఆ కాజు కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం రిచ్ ఫ్లేవర్ బాగుంది రాజు గారు, వెరైటీగా. సో అప్పుడప్పుడు ఇలా మసాలా గ్రేవీతో కూడా ట్రై చేయొచ్చు వీటిని. అవునండి. సో మరి చూసారు కదండి, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. మామూలుగా ఉసిరికాయ మన ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉండడంతో ప్రతిరోజు ఒక ఉసిరికాయ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా ఉసిరి సౌందర్య సాధనంగా కూడా చక్కగా ఉపయోగపడుతుంది. అది ఎలా అంటారా? ఉసిరికాయని పొడిలాగా చేసుకుని ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ పొడి వేసి రాత్రంతా అలాగే ఉంచి ఉదయం లేస్తూనే కళ్ళను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే కళ్ళు బాగా తాజాగా ఉంటాయి. అలాగే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు, ముడతలు అవన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి ఇవాళ మన జంట రెడీగా ఉన్నారు టేస్టీ వెరైటీస్ చేయడానికి. సో ఫస్ట్ పరిచయం చేసుకొని ఇవాళ వంటని చూద్దాం. హాయ్ అండి. హాయ్. మీ పేరేంటి? స్వప్న. స్వప్న గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బోర్బండ. ఓకే. హలో అండి. మహేష్ అండి. మహేష్ మీ పేరు? హాయ్ ఏం చెప్పరా? ఓకే. సో ఏం చేస్తుంటారు మహేష్ మీరు? జాబ్ చేస్తూ ఉంటారు. సో మరి రెడీ ఇద్దరు ఈ రోజు వంటలు చేయడానికి? రెడీ అండి. సో ఏం ప్రిపేర్ అయ్యారు మహేష్ గారు? చిక్కుడుకాయల నువ్వుల మసాలా. చిక్కుడుకాయల చిక్కుడు గింజలతోనా? చిక్కుడు గింజలు నువ్వుల మసాలా. ఓకే. మరి మీరు? క్యాబేజ్ మంచూరియా. ఓకే. సో మరి ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? మీరు స్టార్ట్ చేస్తారా? ఓకే. మరి క్యాబేజ్ మంచూరియా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యాబేజ్ మంచూరియా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన క్యాబేజ్ 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, మైదా 1/2 కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, క్యాప్సికం ముక్కలు కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. స్వప్న గారు స్టార్ట్ చేద్దామా? ఓకే. సో ఫస్ట్ మనం అన్ని మిక్స్ చేసేసుకోవాలా? ఫస్ట్ మైదా వేసుకోవాలి. మనం ఆ క్యాబేజ్కి సరిపడా. తర్వాత కార్న్ ఫ్లోరా? ఓకే. ఇప్పుడు క్యాబేజ్ వేసుకోవాలి. సాల్ట్. ఓకే. ధనియాల పొడి, అది అల్లం వెల్లుల్లి, పసుపు చిటికెడు. ఓకే. కారపొడి వేసుకోకర్లేదు? వేసుకో. సో అంతా ముద్దలా చేసేసుకోవటమేనా? అవును. ఓకే. మనకి ఇవి రౌండ్గా బాల్స్ వచ్చే వరకు చేసుకోవాలి. సో అసలు ఫస్ట్ మనకి మంచూరియా అంటే క్యాబేజ్ మంచూరియానే కదా? అవును. ఇప్పుడు అంటే చాలా రకాల వాటిలతో చేస్తున్నారు, కానీ ఫస్ట్ లో అసలు బేసిక్ గా అంటే క్యాబేజే. సో స్నాక్స్ అవి బాగా చేస్తుంటారా ఇంట్లో, ఇట్లా మంచూరియాలు ఇవన్నీ? చేస్తాను. ఇంట్రెస్టా? ఎవరికి ఇష్టం ఈ వెరైటీ బాగా? మా ఆయనకి. మీ ఆయనకేనా? మీకు వంట టచ్ ఉందా అండి మహేష్ గారు? ఉందా? అంటే ఇప్పుడు పెళ్లి కాకముందు వంట చేసుకునే వాళ్ళ మీరే? బ్యాచులర్ గా ఉన్నప్పుడు? ఆల్మోస్ట్ మగవాళ్ళందరికీ అప్పుడే స్టార్ట్ అవుతుందేమో కదా వంటలు నేర్చుకోవటము. ఎన్నాళ్ళైంది మీ పెళ్ళై? 1.5 year. ఓ అంతేనా? నైస్. సో మరి వంటలు వచ్చా మీకు పెళ్లికి స్వప్న గారు? తర్వాత నేర్చుకున్నారు. ఆయన ఏమైనా నేర్పించారా ఏమిటి మీకు వంటలు? లేదు, నెట్లో చూసి నేర్చుకుంటూ ఉన్నారా? వెరీ గుడ్. ఆయిల్ కూడా హీట్ పెట్టేస్తున్నాను. మీరు ఏమైనా జాబ్ చేస్తారా లేకపోతే ఇంట్లో? పీజీ కంప్లీట్ అయింది. ఓకే. ప్రిపరేషన్ అయిపోయింది. ఎగ్జామ్స్ రాసారా? అయిపోయినాయి. ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాయి. అంటే మరి జాబ్ కోసం ఏమైనా వెయిటింగా? అవును. ఓకే. సో వంటలన్నీ అయితే ఇంటర్నెట్ ద్వారానేనా? అవును. మోస్ట్లీ ఇంకా అభిరుచి మా ప్రోగ్రామ్ చూస్తూ ఉంటారు. వెరీ గుడ్. మీ నేటివ్ హైదరాబాదేనా అండి? లేదండి, వికారాబాద్. ఓకే. ఓకే. సో ఇంక వేయించేసుకోవటమేనా?
సో ఇవి కొంచెం కలర్ వస్తే మనం సాసెస్ యాడ్ చేసేసుకోవటమేనా? అవును మ్యామ్. ఓకే. సో మరి ఇప్పుడు ఇంట్లో కాలక్షేపం ఏంటి మీకు? చదువుకోవడం. చదువుకోవటమేనా? ఎగ్జామ్స్ అయిపోయినాయి కదా? ఇంకా గ్రూప్స్ మొన్న రాశాను, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నాను ప్రజెంట్ మళ్ళీ. ఓ, అంటే సివిల్స్ కానీ ఇలా ప్రిపేర్ ఏమన్నా గ్రూప్ అవుదామా? 2 ఇంట్రెస్ట్. గ్రూప్ 2 ఇంట్రెస్టా? ఓ 1 కష్టమనా? ఓకే. సో గ్రూప్ 2 కి ప్రిపేర్ అవుతున్నారు. ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేస్తారు కదా, రిజల్ట్స్ ఇంకా రావాలేమో. రాలేము. అదే ఓకే. సరిపోతాయి ఇంకొంచెం వేగాల? ఇంకొంచెం. సో మొత్తానికి మీ ఆవిడ ఏ వంటలు బాగా చేస్తారు మహేష్ గారు? నాన్ వెజ్ బాగా చేస్తారు. నాన్ వెజ్ బాగా చేస్తారా? అయితే వెజ్ ఇంకొంచెం బాగా నేర్చుకోవాలంటారా? మేడం. అవునా? అది మీరు కొంచెం వెజ్ ఇంకా నేర్చుకోవాలంట. అవును, మేము నాన్ వెజ్ ఇష్టంగా చేస్తాను. నాన్ వెజ్ ఇష్టంగా చేస్తారా? అంటే ముందు నుంచి కూడా మీకు నాన్ వెజ్ ఇష్టమా ఏంటి చిన్నప్పటి నుంచి? అలా ఏం కాదు మేము. అదైతే బాగుంటుందనా? మేము కంప్లీట్ అయిపోయిందా? సో ఇలా మంచూరియా ఇలాంటివన్నీ ఇంట్లోనే చేసేస్తూ ఉంటారా బయటకు వెళ్ళకుండా? అవును. ఇంట్లో హాయ్ కదా, మనకు నచ్చిన వెజిటబుల్స్ ఇలాంటివన్నీ యాడ్ చేసేసుకోవచ్చు. వేద్దామా? లేదు. క్యాప్సికమ్. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? ఉల్లిది ఆకు. ఓకే. సో కొద్దిగా కట్ చేసేసుకుని స్ప్రింగ్ ఆనియన్. ఇది కొంచెం ఫ్రై కావాలి. ఓకే. కొంచెం కలర్ ఏమైనా చేంజ్ అవ్వాలా? అవును మ్యామ్, రెడ్ కావాలి, రెడ్డిష్లో రావాలి. ఓకే ఓకే. సో మీ వారు ఎప్పుడైనా ఈ గ్యాప్లో మీకు వంట చేసి పెట్టారా? చేసి పెట్టాను. ఏం చేసి పెట్టారు? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. మీ ఇద్దరు బాగా ఎక్కువ నాన్ వెజ్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దాం? సాసెస్ యాడ్ చేసుకోవచ్చు. అవును మ్యామ్. టొమాటో కెచప్, టమాటా సాస్, చిల్లీ సాస్, కొద్దిగా సోయా సాస్, మంచి స్మెల్ స్టార్ట్ అయింది కదా సాసెస్ అన్ని యాడ్ చేస్తే. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఇందులో. ఓకే. ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేద్దామా? కొంచెం ఆ సాసెస్ ఫ్లేవర్ దీనికి వస్తే మనకి రెడీ అయిపోయినట్టే కదా. ఓకే, చూద్దామా? చూద్దాం మ్యామ్. ఓకే ఓకే. క్యాబేజీ మంచూరియా రెడీ. ఓకే ఓకే అండి, మరి క్యాబేజ్ మంచూరియా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ మంచూరియా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కార్న్ ఫ్లోర్, తరిగిన క్యాబేజ్, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్ లా చేసుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి క్యాప్సికం ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. దీనిలో టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియా బాల్స్ వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, క్యాబేజ్ మంచూరియా రెడీ. ఓకే అండి, మరి క్యాబేజ్ మంచూరియా తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే. బాగుంది, తీగా. టొమాటో సాస్ యాడ్ చేశారు కదా, ఆ క్యాప్సికమ్ దాంట్లో జనరల్ గా వేయం కదా మనము, కాకపోతే అది టాస్ చేస్తే తినడానికి బాగుంది. ఇలా బాగుంది. అంటే బేసిక్ గా దాంట్లో యాడ్ చేయరు, సో తినడానికి బట్ ఆ టాసింగ్ లో వేయడం వల్ల కొంచెం ఆ ఫ్లేవర్ కూడా యాడ్ అయింది, కొంచెం డిఫరెంట్ గా బాగుంది. యా, టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదా క్యాబేజ్ మంచూరియా, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఈ చిట్కా చాలా ఆసక్తికరంగా ఉంటుందండి. ఎలా అంటారా? ఉదయం లేస్తూనే ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ సాల్ట్ కలుపుకుని తాగేసేయాలి.
పరగడుపునే తాగాలి. ఇలా రోజు చేస్తూ ఉన్నట్లయితే ఆ రోజుకు కావాల్సినటువంటి శక్తి అంతా కూడా లభిస్తుంది. రోజంతా కూడా అలసిపోయినట్లుగా అనిపించదు, కాస్త ఉల్లాసంగా తాజాగా అనిపిస్తుంది. కాకపోతే ఒక విషయం, బీపీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ చిట్కా ఫాలో అవ్వకుండా ఉండడమే మంచిది. ఓకే అండి, మరి క్యాబేజ్ మంచూరియా చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీయా మహేష్ గారు మీరు? రెడీ అండి. చిక్కుడు గింజల నువ్వుల మసాలా కదా. ఓకే, మరి చిక్కుడు గింజల నువ్వుల మసాలా కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిక్కుడు గింజల నువ్వుల మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన చిక్కుడు గింజలు 1 కప్పు, నువ్వులు 1/2 కప్పు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చి కొబ్బరి ముక్కలు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మహేష్ గారు స్టార్ట్ చేద్దామా? ఓకే మేడం. ఆయిల్, ఓకే, పోపు గింజలు, కరివేపాకు, ఓకే, ఆనియన్స్, ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఏమైనా పేస్ట్ రెడీ చేసుకోవాలండి దీనికి? మేడం. ఏమేమి వేయాలి? నువ్వులు, ధనియాల పౌడర్, గ్రీన్ చిల్లీస్, కోకోనట్, పచ్చి కొబ్బరి, పచ్చి కొబ్బరి అన్ని కలిపేసేసి పేస్ట్ చేసేసుకోవాలి. ఓకే, ఇది వేగిపోయింది కదా, నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ కారం. ఓకే, సో చిక్కుడు గింజలు ఆల్రెడీ ఉడికించేసి పెట్టారు. ఆల్రెడీ ఉడికించి. ఓకే, సో ఉడికించేసిన చిక్కుడు గింజలు, కొద్దిగా పసుపు. ఇంట్లో కూడా ఇలాగే కామ్గా ఉంటారండి మీ ఆయన? ఏం లేదు. ఏం లేదా? మరి ఇక్కడ ఎందుకు అలాగా చాలా టెన్షన్ పడుతున్నారు? అంటొచ్చు కదా మీకు? మేడం. ఇది బాగా చేస్తుంటే చూస్తుంటే వచ్చినట్టే అనిపిస్తుంది. కొంచెం టెన్షన్గా ఏమన్నా ఉందా? మేడం. ఏం లేదా? ఓకే, మీరు హైదరాబాద్ వచ్చి ఎన్నాళ్ళు అయింది మహేష్ గారు? 5 years అయింది. 5 years అవుతుంది. అంటే జాబ్ పర్పస్ ఇంక ఇక్కడికి వచ్చారా? మేడం. వికారాబాద్ అంటే ఎలాగో పక్కనే కదా, పక్కనే మేడం. ఫాస్ట్గా వెళ్ళి రావచ్చు. ఓకే, పేస్ట్ చేసేస్తామా? ఓకే, సో మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్. ఈ చిక్కుడు గింజలతో బాగుంది కూర, ఏదో మీరే నేర్పించారా? అవునా? ఇది అన్నంలోకి బాగుంటుందా? చపాతీలో బాగుంటుందా? జొన్న రొట్టె చపాతీకి బాగుంటుంది. ఓ, జొన్న రొట్టె కూడా బాగుంటుందా? వాటర్ కావాలి. చాలా మీది అరేంజ్డ్ మ్యారేజేనా అండి? లవ్ కమ్ మ్యారేజ్. లవ్ కమ్ అరేంజ్డా? ఎక్కడ లవ్ మొదలైంది? నేను పీజీలో ఉన్నప్పుడు. మీరు పీజీలో ఉన్నప్పుడు. అప్పుడు మీరేం చేస్తున్నారు? జాబ్ చేస్తున్నాను. అలా ఎలా మీ ఇద్దరికి పరిచయం కుదిరింది? రిలేటివ్స్ ద్వారానా? మా మామయ్య కూతురు. ఇప్పుడు మీ మామయ్య కూతురా? అయ్యో, ఆవిడేదో బయట అమ్మాయిలాగా రిలేటివ్స్ ద్వారా పరిచయం ఏంటంటే మీకు ఆల్రెడీ ఫ్యామిలీయే కదా, ఒకటే కదా. మామయ్య కూతురేనా? చిన్నప్పటి నుంచి అనుకున్నారా ఏంటి ఈవిడ ఏమైనా పెళ్లి చేసుకోవాలని? చిన్నప్పుడు, మరీ చిన్నప్పుడు కదలే, కొంచెం కాలేజ్ టైంలో అట్లాగా? ఏం లేదు. మరి ఎప్పుడు స్టార్ట్ అయింది మీ ఇద్దరికి లవ్? నేను పీజీలో ఉన్నప్పుడు. ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేశారు? తనే. నేనేనా? అప్పుడు మీ రియాక్షన్ ఏమిటి? ఓకే చెప్పేసా. అంతేనా? అంటే మీకు కూడా ముందు నుంచి ఇష్టమా? ఏం లేదు, తర్వాత ఇష్టం వచ్చింది. మరి ఇష్టం లేకుండా ఎందుకు ఓకే చెప్పారు? తర్వాత ఇష్టం అనిపించింది. అది చెప్పిన తర్వాత ఆలోచించడం మొదలు పెట్టారా? అప్పుడు పేరెంట్స్కి చెప్పారా? వాళ్ళు ఒప్పేసుకున్నారా? ఇద్దరు ఇలాగే ఉంటారండి కామ్గా? ఏం లేదు. ఏం లేదా? మరి కొంచెం ఎవరు మాట్లాడొచ్చు కదా సరదాగా అలాగా. సో మీరు పెళ్ళైన తర్వాత ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటి? ఎక్కడికి వెళ్ళలేదు మ్యామ్, హైదరాబాదేనా? నా పెళ్ళైన తర్వాత బీఈడ్ ఎగ్జామ్స్ తర్వాత కూడా సరిపోయింది. టెట్, తర్వాత టెట్, తర్వాత గ్రూప్స్ 2. అంతే. అంతేనా? ఓకే, అయిపోయిందా? ఇది సాల్ట్ వేయలేదు మీరు ఇంతకీ? మేడం. వేసారా? నాకు చెప్పలేదు. ఎప్పుడు వేసారు? ఉప్పు, కారం, పసుపు అన్నీ ఒకసారి వేసేసారా? కలర్ అయితే చాలా బాగుంది. మరి చూద్దాం ఈరోజు మీ ఇద్దరిలో ప్రైజ్ ఎవరికి వస్తుందో. కట్టేసేనా మేడం? మా ఫ్రెండ్స్కి మీ ఫ్రెండ్స్గా? తప్పకుండా. సో స్వప్న గారి ఫ్రెండ్స్ అందరికీ కూడా నా తరపు నుంచి ఒక పెద్ద హాయ్. హాయ్. శ్రీవిద్యకి స్పెషల్లీ హాయ్. శ్రీవిద్య నీకు స్పెషల్గా హాయ్. అందులో కాజు కూడా వేసుకోవచ్చు కావాలంటే. కాజు పేస్టా? ఉట్టి జీడిపప్పు పై నుంచి?
గార్నిష్ కి. ఓకే ఓకే, మరి చిక్కుడు నువ్వుల మసాలా కూడా రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చిక్కుడు గింజల నువ్వుల మసాలా తయారు చేసే విధానం. ముందుగా నువ్వులు, ధనియాలు, పచ్చి కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కారం, ఉడికించిన చిక్కుడు గింజలు, పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చిక్కుడు గింజల నువ్వుల మసాలా రెడీ. ఓకే అండి, మరి చిక్కుడు గింజల నువ్వుల మసాలా తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే, సో స్మెల్ చాలా బాగా వస్తుంది. చాలా బాగా నువ్వుల పేస్ట్ అది యాడ్ చేశారు కదా. బాగుంది, కొంచెం స్పైసీగా ఉంది కానీ తగ్గింది. దానివల్ల కారం. నేను చెప్పాను అక్కడికి కూడా ఉప్పు వేయండి కొంచెం అని చెప్పి, వేయలేదు ఆయన. ఓకే, బట్ బాగుందండి ఐడియా. చిక్కుడు గింజలు అలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాడి ఆ మసాలా బేస్ అనేది అంటే ఈ సీజన్ లో మనకు దొరుకుతూ ఉంటాయి. అవును, మార్కెట్ లో కూడా కొంచెం ముద్దుర్లో వచ్చినప్పుడు వాళ్ళు గింజలు సపరేట్ తీసేసి అమ్ముతూ ఉంటారు. బాగుంది ఇలా హ్యాపీగా. అంటే ఒలుచుకోవాలి అన్న బాధ కూడా లేకుండా రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కాబట్టి తెచ్చేసుకుని హ్యాపీగా చేసేసుకోవచ్చు. రోటీలోకి బాగుంటుంది చెప్పినట్టే. రోటీలోకి చాలా కాంబినేషన్ బాగుంటుంది. రైస్ లో కావాలనుకున్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. అంటే మధ్య మధ్యలో గింజలు తగులుతూ ఎలాగైతే మనం రాజ్మా చేసుకుంటాం అలాగే ఉంటుంది. బాగున్నాయి, బాగుంది మీ ఐడియా. అదే మీ ఐడియానో మీ ఆవిడ ఐడియానో బాగుంది, టేస్టీగా అయితే వంట. సో మరి రాజు గారు ఈరోజు ఎవరికి ఇచ్చేద్దాం ప్రైస్? వీళ్ళ ఆవిడ నేర్పించిన వంటకి వాళ్ళ ఆయనకి ఇచ్చేస్తాం. అవునా? సో అయితే మహేష్ గారు విన్నర్ అనమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. సో మహేష్ గారు కంగ్రాట్స్, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వల్ల గిఫ్ట్ వచ్చాడు. యూ వెల్కమ్. సో స్వప్న గారు మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా జంటగా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. జుట్టు రాలే సమస్య లేనిది ఎవరికి చెప్పండి? చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా జుట్టు రాలే సమస్యతో బాధపడుతూనే ఉంటారు కదా. మరి ఈ చిట్కా ఫాలో అవ్వండి. ఏం లేదండి, కొబ్బరి పాలు తీసుకుని బాగా తలకి, జుట్టుకి అంతా కూడా మృదువుగా మర్దన చేసుకుని ఆ తర్వాత ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత తల స్నానం చేస్తూ ఉండాలి. ఇలా కనీసం వారానికి ఒకసారి చేస్తూ ఉన్నట్లయితే జుట్టు రాలడం సమస్య చాలా వరకు తగ్గుతుంది, జుట్టు కూడా ఒత్తుగా పెరుగుతుంది. మరి వాళ్ళ మన సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్ లో గెస్ట్ ఎవరంటే అమృత గౌరి. మరి అమృత గౌరి చేయబోతున్న టేస్టీ వెరైటీ ఏంటో చూసేద్దామా? హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌరీని. ఈరోజు ఇంకో డిఫరెంట్ ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అది ఏంటని ఆలోచిస్తున్నారా? మంచిదండి, హెల్త్కి కూడా చాలా మంచిది ఇది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అదేంటో తెలుసా? గాజర్ ఆమ్లా రైస్. గాజర్ ఆమ్లా రైస్ కి కావలసిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గాజర్ ఆమ్లా రైస్ కి కావలసిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, ఉసిరికాయ తురుము 1/2 కప్పు, ఉడికించిన గాజర్ ముక్కలు 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండు మిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. గాజర్ ఆమ్లా రైస్ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఇప్పుడు తయారు చేసే విధానం చూసేద్దాం. రైస్ ఐటమ్ అండ్ ఈజీ ఐటమ్ అండి. ఫస్ట్ ఆయిల్, నెక్స్ట్ మనం పోపు ఎలా పెట్టుకుంటామో సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఇంటికి గెస్టులు రాగానే మనం హడావిడి పడిపోతాం. ఏం చేయాలి, ఏ డిష్ చేయాలి, ఏ ఐటమ్ చేయాలి, ఏం డిఫరెంట్గా వాళ్ళు ఎలా అని టెన్షన్ పడుతూ ఉంటాం. సో అలా ఏం లేకుండా కూల్గా మన ఇంట్లో రైస్ ఉంటే చాలండి. ఇంకంతే, ఈజీ ప్రాసెస్. 2 minutesలో వాళ్ళకి చేసేసి వాళ్ళతో హాయిగా కబుర్లు చెప్పుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అయింది. ఇంట్లో ఎండుమిర్చి, పోపులు, కొంచెం పప్పులు అండ్ మిర్చి అండి. స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు మిర్చి ఎక్కువ వేసుకోవచ్చు, ఎందుకంటే మళ్ళీ ఇందులో మనం కారం యాడ్ చేయట్లేదు. అండ్ అలానే కరివేపాకు ఎంత తింటే అంత మంచిది.
చూసారా, మనం పోపు తాలింపు పెట్టుకుంటాం కదా, సేమ్ అన్నమాట. నేను కూడా చాలా వరకు అభిరుచిలో చేసే వంటలే నేర్చుకున్నానండి. అయిపోయింది పోపు. నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ తురిమి పెట్టుకున్నాం మనం, అది వేసుకుంటున్నాను. మనం ఉసిరికాయ తురుము పెట్టుకున్నాం కదా, అది కొంచెం ఫ్రై అవ్వాలండి, లేకపోతే కొంచెం ఆ వగరంతనం అనేది పోదు. సో ఫ్రై చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం మనం యాంటీబయాటిక్ పసుపు, మన వంటల్లో ఎక్కువ యూజ్ చేసేది అదే కదా, చిటికెడు సరిపోతుంది. రాజర్ అండి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం బాయిల్ చేసి పెట్టుకున్న రాజర్ అండి. ఫస్ట్ నేను ఇది చూసి ట్రై చేశాను ఇంట్లో, అన్నారు ఆమ్లాతోనా రాజర్తోనా రైస్ ఏంటి అని. సో టేస్ట్ చేయండి తెలుస్తుంది ఎలా ఉంటుందని చెప్పేసాను. చేసింది ఫస్ట్ మా మమ్మీయే. వచ్చే ఐటమ్ అయినా ఎవరికైనా ఏం పెడుతుంది, మనం మమ్మీకే పెడతాం. ఎందుకంటే బాగున్నా బాగాలేకపోయినా కామ్గా కలుముకొని తినేస్తారు. సో ఇది అయ్యింది. మనం ఫస్ట్ జీలకర్ర అండి, జీలకర్ర పౌడర్ వేసుకుంటున్నాను. చూసారా, అన్నీ హెల్త్కి సంబంధించింది మంచి ఐటమ్స్. ఇది నెక్స్ట్ ఆమ్చూర్ పౌడర్. ఇది కొంచెం ఫ్లేవర్, మంచి టేస్ట్ ఫ్లేవర్ వస్తుంది. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ మన టేస్ట్ కోసం సాల్ట్ మాత్రం కంపల్సరీ మర్చిపోకండి. సాల్ట్ వేసుకున్నాను. తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్, ఉడికించి పెట్టుకున్నాను రైస్ని, దాన్ని మిక్స్ చేస్తున్నాను. చూసారండి, చాలా ఈజీ ప్రాసెస్, అలానే హెల్త్కి మంచిది. రెగ్యులర్గా మామూలుగా పిల్లలు కూడా అమ్మ ఇంకో డిఫరెంట్ ఐటమ్ చేయమ్మా, ఇది బాగుంటుందమ్మా అది బాగుంటుంది అంటారు. సో టేస్టీగా ఉండడానికి కోసం, డిఫరెంట్ ఐటమ్ కూడా చేసుకోవడం కోసం చాలా ఈజీ ప్రాసెస్. ఇలా చేసి ఇంట్లో పెట్టండి. సో నేను ఆఫ్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ ఎక్కువ ఉంటే మాడిపోతుంది, జాగ్రత్తగా కలుపుకోండి. చూసారా ఎంత బాగుందో. వింటర్ సీజన్, ఆమ్లా సీజన్, రాజర్ సీజన్, ఇవి మనకి ఈ సీజన్లో బాగా దొరుకుతాయండి. సో హెల్త్కి కూడా చాలా మంచిది. గాజర్తో మనం హల్వాలు కూడా చేసుకోవచ్చు. సో హల్వాగా రెగ్యులరే కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. సో రెడీ అయిపోయిందండి గాజర్ ఆమ్లా రైస్. సో నార్మల్గా అంటే ఉసిరికాయ అంటే పులుపులుగా ఉంటుంది అబ్బా అంటారు. సో ఇలా చేసి పెట్టండి పిల్లలకి. వావ్, చూస్తుంటేనే అసలు ఎప్పుడు టేస్ట్ చేయాలా అనిపిస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, త్వరగా మీకు తయారు చేసే విధానం చెప్పేస్తాను. గాజర్ ఆమ్లా రైస్ తయారు చేసే విధానం చూసేద్దాం. గాజర్ ఆమ్లా రైస్ తయారు చేయ విధానం. ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉసిరికాయ తురుము, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన గాజర్ ముక్కలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, అన్నం వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. అంతే, గాజర్ ఆమ్లా రైస్ రెడీ. చూసారు కదండి గాజర్ ఆమ్లా రైస్ ఎలా తయారు చేసుకోవాలో. మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ చేసేస్తాను. చాలా టేస్టీగా ఉందండి. గాజర్ ఆమ్లా రైస్ అండి. మన ఈ వింటర్ సీజన్లోని గాజర్ అండ్ ఆమ్లా చాలా ఈజీగా దొరుకుతుంది. కాస్ట్ కూడా చాలా తక్కువ, చాలా ఈజీ ప్రాసెస్. అంటే గెస్ట్లు ఎవరైనా వచ్చినా కానీ టైం టు టైం టకాటకా చేసి వండి పెట్టేయచ్చు. ఓకే అండి, నేను డిఫరెంట్ ఐటమ్స్ చేసి చూపించాను. అవన్నీ ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నమస్కారం, బాయ్. ఓకే అండి, మరి గౌరీ చేసిన టేస్ట్ వెరైటీ చూసారు కదా. మరి ఇప్పుడు మనం కార్వింగ్ చూద్దాం. రాజు గారు ఏం కార్వింగ్ చేస్తున్నారు? వాటర్ మెలన్తో చేస్తానండి. ఓకే, ఫిష్ చేస్తున్నాను. ఓకే. ఓకే, సో ఈ ఫిన్స్ అండి. ఓకే, సో ఇక్కడ నుంచి టైల్,
సో సైడ్ నుంచి స్కిన్ తీసేసేయాలి. ఇలా డార్క్ దాని మీద తీసుకుంటే మనకు బాగా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. కలర్ చాలా డార్క్ గా ఉంది కదా బాటమ్. సో అది కొంచెం ఓపెన్ చేసిన తర్వాత ఇంకొంచెం సైడ్ నుంచి కూడా తీసేసుకుంటే మనకి ఆ మధ్యలో ఆ వైట్ మధ్యలో బాగా కనిపిస్తుంది డార్క్ అనేది. ఓకే. ఈ స్కిన్ మీద ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి కాస్త కేర్ఫుల్గా డ్రా చేస్తూ ఉండాలి. కొంచెం నైఫ్ బాగా కంట్రోల్లో ఉంటుంది కొంచెం. అండ్ హ్యాండ్స్ అవి కూడా కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడైనా నైఫ్ మూమెంట్ కి ఆపోజిట్ లో ఇలా హ్యాండ్ పెట్టేసుకోవాలి. ఒక్కొక్కసారి స్కిట్ అయిపోయినా ఏం లేకుండా ఉంటుంటే బాగుంటుంది. సో ఇప్పుడు గ్రూవర్తో లైన్స్ ఇస్తున్నాను. ఓకే. ఐ కొరకు ఇక్కడ రౌండ్ షేప్లో అండి. ఓకే. సో మధ్యలో మిరియం ఏదైనా పెట్టేస్తే మనకి ఓకే. ఓకే. సో కొంచెం ఇక్కడ మరి క్లోజ్గా ఉంది కదా, నోరు ఓపెన్ చేసుకున్నట్టుగా. బాగుంది. ఓకే. బ్రైట్గా. చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ. ఓకే, మరి కార్వింగ్ చూసేస్తారు కదా, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఒక మంచి చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. బ్లాక్ హెడ్స్ ఎక్కువగా ఉన్నట్లయితే కొద్దిగా బియ్యం పిండి, పెరుగు రెండు కలుపుకొని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖమంతా కూడా స్క్రబ్ చేసుకుంటూ ఉన్నట్లయితే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో అరుణ గారు చెప్తారో ఇప్పుడు తెలుసుకుందాం. గట్టేకి మసాలా కర్రీ శనగపిండితో చేసేది చాలా చక్కటి ప్రోటీన్ సోర్స్ ఉన్న ఈ ఐటమ్ అండి. జనరల్గా మనకు శనగపిండి వంటకాల్లో ఇలా వాడినప్పుడు, డీప్ ఫ్రై చేయకుండా వాడినప్పుడు చక్కగా మనకు 10 to 12 grams ప్రోటీన్ అనేది అవైలబుల్ ఉంటుందండి. సో దట్స్ అ హ్యూజ్ థింగ్. బట్ ఈ పర్టికులర్ రెసిపీలో కొబ్బరి, తర్వాత గసగసాలు అండ్ కాజు. సో ఇక్కడ ఏం చేయొచ్చు అంటే మనము కాజు జస్ట్ ఫర్ ద ఫ్లేవర్ ఆర్ టేస్ట్ కొద్దిగా వాడుకుంటే, ఈ కొబ్బరి అండ్ ఈ గసగసాలు అనేది ఒక సూపర్ కాంబినేషన్ అండి. కొబ్బరిలో కూడా పీచు ఉంటుంది, గసగసాల్లో కూడా పీచు ఉంటుంది. కొబ్బరిలో ఉన్న మరొక ముఖ్యమైన పోషక విలువ ఏంటంటే ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన డైట్లో ఎలా మనకు కాపాడుతాయంటే మళ్ళీ గుండె జబ్బు రాకుండా హెల్ప్ చేస్తుంది. యాక్చువల్లీ ఇది ఒక ఐరనీ అండి. ఎందుకంటే కొబ్బరి ఎక్కువగా తీసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుంది, లిమిట్లో తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో డెఫినెట్లీ మనం వాడుకోవచ్చు. నలుగురికి వండేటప్పుడు ఈ కర్రీలో కరెక్ట్గా 20 to 25 grams వాడుకుంటే టోటల్ క్యాలరీ కూడా లిమిట్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాటి బెనిఫిట్స్ కూడా మనం పొందవచ్చు. అండ్ టొమాటోస్ కూడా మళ్ళీ లో క్యాలరీ అండి టోటల్గా కర్రీలో ఉన్న టొమాటోస్. అండ్ మసాలా ఐటమ్స్ కూడా క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. బట్ అవి కూడా టోటల్ స్పైసెస్ మనం 5 grams లోపు వాడుకుంటే ఇంకా బాగుంటుంది, 5 to 10. సో ఈ గట్టేకి మసాలా కర్రీ ఈజ్ అ ప్రోటీన్ రిచ్ డిష్. అంటే మనకు పప్పు కానీ సాంబార్ కానీ ఇచ్చే ఆ రకమైన వాల్యూ మనకు మసాలా కర్రీ ఇస్తుందండి. సో యూ కెన్ డెఫినెట్లీ ట్రై. తర్వాత క్యాబేజ్ మంచూరియా. క్యాబేజ్ కానీ తర్వాత క్యాప్సికమ్, మైదా, కార్న్ఫ్లవర్తో సాసెస్తో చేసుకుంటున్నాం. సో ఇది టోటలీ ఇట్స్ అ పార్టీ ఐటమ్ టైప్ ఆఫ్ అ డిష్. మనకు మంచూరియా ఎన్ని క్యాలరీస్ ఉంటాయంటే 50 grams క్వాంటిటీ, అంటే మనకు ఒక ఫిస్ట్ సైజ్ అనుకోండి, పిడికిడంత తీసుకుంటే మనకు 350 calories వరకు వస్తుందండి. బట్ మైదా అనేది ప్రాసెస్డ్. సో ఇవన్నీ కూడా మనకు చూసుకొని మనం జాగ్రత్తగా ఎప్పుడైనా ఒకసారి తీసుకోవడానికి పర్వాలేదు.
చిక్కుడు నువ్వుల మసాలా చాలా హెల్దీగా ఉందండి. చాలా చక్కటి పోషక విలువలు ఉన్నాయి. ఎందుకంటే చిక్కుడు గింజల్లో మళ్ళీ మనకు ప్రథమంగా కనిపించే ఆ పోషక విలువ ఏంటంటే ప్రోటీన్. సో ప్రతి పూట కూడా మనకు 15 to 20 grams ఆఫ్ ప్రోటీన్ కంపల్సరీ కావాలి. అదే పిల్లలకు అనుకోండి, వాళ్ళకి 25 to 30 grams కూడా కావాలి. ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా 25 to 30 grams ఉండాలి. సో మనం వాడే వెజిటబుల్స్లో కూడా మనకు ప్రోటీన్ ఉందనుకోండి, చిక్కుడు గింజల్లాగా చాలా సులభంగా చాలా చక్కగా మనకు ప్రోటీన్ వచ్చేస్తుంది. నువ్వుల్లో అగైన్ కాల్షియం అండ్ ఫాస్ఫరస్. కాల్షియం ఒక్కటే తీసుకుంటే యూజ్ లేదండి. కాల్షియంతో పాటు ఈ ఫాస్ఫరస్ అనేది 1:1.5 రేషియోలో ఉంటే మన బాడీకి బోన్స్కి కానీ పళ్ళకి కానీ మసిల్స్కి కానీ ప్రతి ఒక్కటి కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇందులోని కూడా మనకు జస్ట్ 150 క్యాలరీస్ లోపు మనం ఇది లిమిట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క క్యాలరీ కూడా ఇట్స్ పవర్ ప్యాక్, మనకు చాలా యూస్ఫుల్గా చక్కగా ఉంటుంది. గాజర్ ఆమ్లా రైస్ ఇది కూడా చాలా బాగుందండి. ఎందుకంటే మనకు ఆమ్లా కూడా వింటర్ సీజన్లో ఎక్కువ తీసుకుంటే ఇట్స్ యూస్ఫుల్. ఎందుకంటే అలర్జీస్ కానీ జలుబులు కానీ ఎక్కువగా ఉన్న సీజన్ మనకు వింటర్. అట్ ద సేమ్ టైం అవి ఫైట్ చేయడానికి కూడా మనకు హెల్ప్ చేసే ఆమ్లా చక్కగా దొరుకుతుందండి. అందులో విటమిన్ సి ఉంటుంది కాబట్టి విటమిన్ సి ఫైట్స్ ద కోల్డ్. అండ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, జిమ్కి వెళ్ళే వాళ్ళకి కూడా కొద్దిగా మనకు క్రాంప్స్ అనేవి వస్తూ ఉంటాయి. వింటర్లో మరీ ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాం, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ఈజీగా స్మూత్గా ఉండకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే మనం వాటర్ ఎక్కువ తాగడం, అట్ ద సేమ్ టైం విటమిన్ సి రిచ్ ఫుడ్ తీసుకుంటే బాడీలో ఆ ఫ్లూయిడ్ మోషన్ అనేది మనకంటే నడవడానికి కానీ, జిమ్లో చేసే ఎక్సర్సైజెస్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ వీటికి అన్నిటికీ కూడా మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఇలా వంటకంలో తీసుకునేవే అంటే యూల్ ఎంజాయ్ ఇట్ కదండి. మనం తీసుకునేటప్పుడు హ్యాపీగా తీసుకుంటాం కాబట్టి అవి బాడీలో అసిమిలేట్ అవ్వడానికి కూడా బాగుంటుంది. ఆమ్చూర్లో అయితే 40 milligrams ఆఫ్ ఐరన్ ఉంటుందండి. సో టోటలీ ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళకి కూడా ఈ డైట్ చాలా బాగుంటుందండి. నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. మనం స్టవ్ మీద వేడి నీళ్ళు కాసుకుంటూ ఉన్నప్పుడు ఇత్తడి గిన్నె కానీ, గ్లాస్ కానీ, లేకపోతే ఒక స్పూన్ కానీ అందులో వేసి నీళ్ళు కాసుకున్నట్లయితే నీళ్లు త్వరగా కాగుతాయి. రాజుగారు ఈరోజు అన్ని వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. అవునండి. సో మీరు చేసిన గట్టెక మసాలా కర్రీ చాలా బాగుంది. అంటే యూజువల్గా పెరుగు కాంబినేషన్ లోనే అది వరకు కూడా మీరు చేసి చూపించారు, బట్ అవునండి. ఇప్పుడు ఈ మసాలా బేస్ లో కూడా బాగుంది వెరైటీగా. థ్యాంక్ యూ అండి. సో మరి చూసారు కదండి వాళ్ళ టేస్టీ వెరైటీస్, మీరు కూడా ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ అభిప్రాయాల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50151.